వరంగల్ జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం టెన్షన్ పెడుతుంది. నల్లబెల్లిలోని ఓరి నర్సయ్యపల్లిలో పులి సంచారంతో కలకలం చెలరేగింది. మొక్కజొన్న చేనులో ఒక మహిళకు పులి కనిపించింది. దీంతో భయంతో కేకలు వేస్తూ రైతులు పరుగులు తీశారు. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు. ఇంట్లో నుంచి గ్రామస్తులు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం టెన్షన్ పెడుతుంది. నల్లబెల్లిలోని ఓరి నర్సయ్యపల్లిలో పులి సంచారంతో కలకలం చెలరేగింది. పులి సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, లక్ష్మీదుర్గ 2 రోజులుగా ఓరుగల్లు వాసులను పులి కలవర పెడుతుంది, భయాందోళనకు గురి చేస్తుంది. ఎన్ని రోజులు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పులి తాజాగా మైదాన ప్రాంతాల వైపు వచ్చింది. నల్లబెల్లి మండలం ఒర్రి నర్సయ్యపల్లి అంటే ఇది చాలా మైదాన ప్రాంతం, అటవీ ప్రాంతంకి కొంచెం ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా మొక్కజొన్న చేలు, పత్తి చేలు, మిరప చేలు ఉంటాయి. ఈ ప్రాంతంలో పులి సంచారం అనేటువంటిది చాలా కలకలం రేపుతుంది. గ్రామాల వైపు వచ్చి దాడి చేస్తుందేమో అన్న భయాందోళన నెలకొంది. తాజాగా నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీపంలో ఉన్నటువంటి ఒర్రి నర్సయ్యపల్లిలో ఓ మహిళకు పులి కనిపించింది. నేరుగా పులిని చూడడం అనేటువంటిది ఇదే ప్రథమం. ఇప్పటి వరకు ఖాళీ పాదముద్రలు, తర్వాత పులి యొక్క మలము ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ పులి కనిపించలేదు. కానీ తాజాగా మొక్కజొన్న చేనులో ఓ మహిళకు పులి కొంత సమీప దూరంలోనే కనిపించింది. ఆ పులిని ఒక్కసారిగా చూసినటువంటి మహిళ భయభ్రాంతులతో గ్రామంలోకి కేకలు వేస్తూ పరుగు తీసింది. దీంతో భయాందోళన ఒర్రి నర్సయ్యపల్లి గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ బృందం అంతా కూడా ఒర్రి నర్సయ్యపల్లి గ్రామంలో దిగింది. దీంతో అందరూ కూడా కర్రలు, బాకులు, గొడ్డళ్ళు పట్టుకొని పులి ఏమైనా అటాక్ చేస్తుందేమో అన్న ఒక అప్రమత్తతో అయితే ఉన్నారు. సమీప గ్రామాల్లో కూడా డప్పు చాటింపు వేయించి గ్రామస్తులు ఎవరు కూడా ఏ పని ఉన్నా కూడా బయటకు రావద్దని చాటింపు వేశారు. ఇక పంట పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళైతే అసలు పొలాలకు కూడా వెళ్ళవద్దని అటవీ అధికారులు చెప్తా ఉన్నారు. ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా మైదాన ప్రాంతం, అన్ని వరి చేలు, పత్తి చేలు, మిర్చి తోటలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం అనేటువంటిది చాలా భయాందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ నుంచి తాజాగా మళ్ళీ ఈ కొత్త గంగారం మండలం వైపు, కొత్తగూడ మండలం వైపు వెళ్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఆ గ్రామస్తుల అరుపులకు, కేకలకు అటువైపు అటవీ గ్రామాలకు వెళ్లేటువంటి అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. అటవీ శాఖ అధికారులు అయితే దాన్ని ట్రాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ నవీన్. గత వారంలో ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని సమాచారం ఉంది. అదే పెద్ద పులి ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఎంటర్ అయింది. ఈ రుద్రగూడెం, నారకిపేట, కొండాపురం శివార్లో దాని పగ్మార్కు గుర్తించాము. సో తద్వారా ఏంటంటే పెద్ద పులి సంచరిస్తుందనే వార్త నిజమే. సో ఈ పెద్ద పులి సంచరిస్తుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా పొద్దున ఎటు బయటికి వెళ్ళకూడదు. 3-4 వ్యక్తులు కలిసే వెళ్ళాలి. ఒక 2-3 రోజుల వరకు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలి. రాత్రి వేళలా అసలు బయటికి రాకూడదు, ఎందుకంటే పెద్దపులి రాత్రి సంచరిస్తుంది. ఎక్కడన్నా పెద్దపులి జాడగా తెలిసిన ఏమన్నా దాని నుంచి ఇన్ఫర్మేషన్ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా తెలియచేయాలి. సో మేము మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే ఈ 2-3 రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి ఏరియా నుంచి వెళ్ళిపోయిందని మేము స్పష్టమైన సమాచారం ఇచ్చేంత వరకు జాగ్రత్త